1986లో రాజస్థాన్‌లో ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి దాదాపు 4 దశాబ్దాల తర్వాత బాధితురాలికి అయితే న్యాయం జరిగింది. జరిగిందే భయానక సంఘటన. అలాంటి దాంట్లో దాదాపు 4 దశాబ్దాలు అంటే 39 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం ఉంటే కనుక ఇంకా 40 సంవత్సరాలు అవుతుంది. 40 ఏళ్ల తర్వాత న్యాయం దక్కింది అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సరే 40 సంవత్సరాల తర్వాత అయినా సరే న్యాయం దక్కింది అని సంతోషం ఒకవైపు, కానీ జరిగింది అన్యాయము, ఇది న్యాయము అని తేలడానికి ఒక కేసులో 39 సంవత్సరాల సమయం పట్టింది అంటే అన్యాయం జరిగిన వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అన్నది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఒక మాట చెప్పింది. ఒక భయానక అధ్యాయానికి ముగింపు పలకడం కోసం దాదాపు 4 దశాబ్దాలు ఎదురు చూడడం చాలా బాధాకరం అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. రాజస్థాన్కు చెందిన ఓ అమ్మాయిపై 1986లో 21 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికి ఆమె మైనర్. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరిపారు. ఈ కేసులో విచారణ జరిపిన ట్రయల్ కోర్టు 1987 నవంబర్లో అతడిని దోషిగా తేల్చి 7 ఏళ్ల పాటు శిక్ష విధించింది. ఆ తర్వాత ఈ కేసు రాజస్థాన్ హైకోర్టుకు చేరింది. దీనిపై సుదీర్ఘకాలం విచారణ జరిగిన తర్వాత నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ 2013లో ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. బాధితురాలు సహా ప్రాసిక్యూషన్ నుంచి బలమైన సాక్ష్యాధారాలు లేనందున అతడిపై అభియోగాలను కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బాధితురాలి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం కింది కోర్టుల్లో విచారణ జరిగిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలు, ఆమె కుటుంబం తమ జీవితంలో చోటు చేసుకున్న ఈ భయానక అధ్యాయానికి ముగింపు పలికేందుకు 4 దశాబ్దాలు ఎదురు చూడాల్సి రావడం బాధాకరం. విచారణ సమయంలో బాధితురాలు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏం జరిగిందో చెప్పలేకపోవడం నిజమే. కానీ ఇలాంటి పరిణామాలు నిందితుడికి అనుకూలంగా మారకూడదు. ఘటన కారణంగా మానసిక కుంగుబాటుకు లోనవ్వడం వల్లే బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా మొత్తం విచారణ భారాన్ని బాధితురాలి భుజాన వేయడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. నిందితుడికి 7 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతడు 4 వారాల్లోపు కోర్టుకు లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది.